ప్రైజ్ అలాట్. యేసుక్రీస్తు ప్రభానామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరంతా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వం మెరిగిన దేవుడివి, సర్వసృష్టికర్త, నీకు స్తోత్రాలు అయ్యా ప్రభువా తండ్రి. అనుదినము అనుక్షణము మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి నీ సజీవ రెక్కల్లో ఉంచి ఈ సమయం నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ఈ సమయంలో తండ్రి ఎవరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకంతో నింపి అయ్యా తండ్రి విత్తబడినటువంటి వాక్యము నూరంతలుగా ఫలించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలను సిద్ధపరచండి ప్రభా. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు ప్రభు నామములో లయమైపోవునుగాక. నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపి నన్ను కంప్లీట్గా నీ సిలువు చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దినమాన వాక్యాంశము దశమ భాగము తప్పనిసరిగా ఇవ్వాలా అని ఈ దినం మనం తెలుసుకుందాం. ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి కామెంట్ రూపంలో దశమ భాగం గురించి మీరు చెప్పండి అని కోరిన విధంగా ఈ దినము వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం అడిగినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకి బయలుపరుస్తాడు. దశమ భాగం అనేది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయితే కాదు, అది కృతజ్ఞతతో కూడినది. మనకు ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మనము జీవిస్తున్నామన్నా, మనం ఆరోగ్యంగా మనము సజీవ రెక్కల్లో ఉన్నామంటే ఆయన కృప. అలాగే మనం ఆశీర్వదించబడ్డాము అంటే మనకి పొలాలు, గృహాలు, స్థలాలు, ఆస్తులు ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతగా ఇచ్చేదే దశమ భాగం. దశమ భాగము పాత నిబంధన గ్రంథంలో తప్పనిసరిగా భయముతో, భక్తితో ఇచ్చేవారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే మనము దేవుడు మనల్ని క్షమిస్తాడని, లేదంటే మనల్ని చంపేస్తాడని భయపడేవారు. నిజముగానే అప్పట్లో ధర్మశాస్త్రాన్ని పాటించిన వారందరూ కూడా ఎంతోమంది చనిపోయారు. అలాగే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి చేర్చేటప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలీలందరూ కూడా ఆ యొక్క కొండ వెళ్ళే దారిలోనే అనేక మంది రాలిపోతారు. ఎందుకు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే అది మానవులకి అసాధ్యం కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనుషులకు సాధ్యమై ఉంటే దేవుడైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకానికి రావవసరం లేదు. ఆయన మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరమూ లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడం మానవుల వల్ల కాదు. తండ్రి అయినటువంటి దేవుడు అవ్వ ఆదాము సమయంలో ఇవ్వలేదు. అవ్వ ఆదాము పుట్టినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. కాకపోతే 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించారు. 6వ దినాన్ని ఆదామును మానవ రూపంలో, తన రూపంలో, దేవుని రూపంలో మానవుని నిర్మించుకుందామని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మాట్లాడుకుని మన రూపంలో, మన పోలికలో ఒక మానవుడిని నిర్మిద్దామని ఆ యొక్క ఆదాముని నిర్మిస్తారు 6వ దినాన్ని. కాబట్టి 7వ దినము విశ్రాంతి దినము. కాబట్టి ఆదాము తెలియకుండానే దేవునితో గడుపుతాడు 7వ దినాన్ని. మొదటి దినాన్ని తనకి పుట్టినటువంటి మొదటి దినము 7వ దినం. కాబట్టి ఆ మొదటి దినాన్ని దేవునితో గడుపుతాడు తెలియకుండానే. అయితే అది అతను ఉన్నంతకాలం పాటించి ఉంటాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు కానీ పాటించి ఉంటాడు దేవునితో గడిపిన దినాన్ని. 7వ దినాన్ని దేవుడు విశ్రమించాడు. అలాగే 10 ఆజ్ఞలు ఎప్పుడిచ్చాడు?
మోషే వచ్చిన తర్వాత ఇస్తాడు. మోషే ద్వారా దేవుడు పదాజ్ఞలు ఇస్తాడు. పదాజ్ఞల్లో 10వ కంపల్సరిగా ఇవ్వాలని ఆ యొక్క 10 ఆజ్ఞల్లో దేవుడైనటువంటి యెహోవా దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, తండ్రి అనగా మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, ఏకైక దేవుడు. కాబట్టి ఒక పేరు మనకు అర్థం అవడం కోసం యెహోవా అని ఆయన మనకి బయలుపరిచాడు. యెహోవా దేవుడు మోషేకి బయలుపరిచినటువంటి ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయితే కాదు, ఆజ్ఞగా అయితే ఇవ్వలేదు. కానీ కృతజ్ఞతగా మీకు నేను ఇచ్చిన దాంట్లో 10వ భాగాన్ని నాకు చెల్లించండి అని యెహోవా దేవుడు చెప్పినట్లుగా మనము అనేక చోట్ల చూస్తాం. అయితే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలున, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి? మీరందరూ మేము నీ యొద్ద ఏమి దొంగిలితిమి అని మీరు అంటారు అన్నప్పుడు 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అంటున్నాడు. అంటే మోషేకి ఇచ్చాడు. మోషేకి 10 ఆజ్ఞల్లో కాకుండా 10వ భాగము చెల్లించమని చెప్పి ఇజ్రాయేలీలు చెప్పని పర్సనల్గా దేవుడు చెప్తాడు. అయితే ఎక్కడ చూద్దామంటే లేవి కాండము 27:30లో కూడా వ్రాయబడి ఉంది. 27:30లో భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని చెప్పి మోషేకి తండ్రి అని దేవుడు చెప్పినప్పుడు అది ఇజ్రాయేలీలందరికీ చెప్తాడు. వాళ్ళు భయముతో భక్తితో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. భక్తి కన్నా భయం ఎక్కువ. ఎక్కడ చనిపోతామో, యెహోవా దేవుడు ఎక్కడ చంపేస్తాడో తండ్రి అయిన దేవుడు అని చెప్పి వాళ్ళు ఇచ్చేవారు. అలాగే 10 ఆజ్ఞలను వాళ్ళు పాటించలేక అనేక మంది చనిపోయారు, శాపాలకు గురైపోయారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించలేరు. కాబట్టి తండ్రి యేసుప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి యేసుప్రభువారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చాడు. అనగా ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు కూడా పాటించలేడు. కాబట్టి యేసుప్రభువారు ఆయన కృపచేత మనల్ని క్షమించడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము క్షమింపబడతామని అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు, కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదు, ఆయన పుణ్యకార్యాలు చేయడం వల్ల కాదు, విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు అని రాయబడింది. కాబట్టి మనము విశ్వాసం ఉంచడం ద్వారా, ఎవరి యందు విశ్వాసం ఉంచడం ద్వారా? దేవుని యందు అనగా యేసుప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు యేసుప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. అంటే తండ్రి వేరు కుమారుడు వేరా? అయితే యేసుప్రభువు మానవుడే కదా, దేవుడు పంపించిన మానవుడు అని అనేక మంది ఇంకా నమ్ముతూనే ఉన్నారు. కానీ యేసుప్రభువారు మానవుడు కాదు, దేవుని కుమారుడు, దేవుని ఆత్మస్వరూపి, దేవుని ఆత్మరూపంలో మానవులలో జీవించడం కొరకు మరియ గర్భంలో యేసుప్రభువారు జన్మించారు. కాబట్టి ఆయన మనతో పాటు ఉండి ఆయన కృపతో మనల్ని క్షమించాడు. ఆయన కృప ఎలా వచ్చింది? ఆయన రక్తం కార్చడం ద్వారా తండ్రికి మనకి మధ్య వ్యక్తిగా ఉండి ఆయన మనల్ని తండ్రి వద్దకు చేర్చడానికి, తన రూపంలో తన పోలికలో నిర్మించిన మానవుణ్ణి తన తలంపులు తన ఆలోచనలు కలిగి జీవించడం కోసం ఈ లోకానికి వస్తాడు. అపవాది అవ్వ ఆదాముని మోసపుచ్చి భ్రష్టత్వం, ఈ లోకంలో మానవుడు పుట్టుకలోంచే భ్రష్టత్వంతో జీవిస్తున్నాడు. భ్రష్ట తలంపులు అనగా దుష్టుని తలంపులు, దుష్టుని ఆలోచనలు మనలో ఉన్నాయి. కాబట్టి భ్రష్టత్వాన్ని నింపివేశాడు, పాపంతో నింపివేశాడు. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, దుష్ట తలంపులు, దురాలోచనలు
కక్షలు, అసూయలు, కోపాలు ఇవన్నీ కూడా హత్యతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరిలో ఎప్పుడైతే కోపము, ఆగ్రహము, అహంకారముతో నిండి ఉన్నారో వాళ్ళు నరహత్య చేయడానికి కూడా వెనుకాడరు. నరహత్య ఎవరు చేస్తారు? కోపము, అహంకారంతో, ఇతరుల మీద కక్షతోనే నరహత్య చేస్తారు. కాబట్టి కోపము మనలో ఉన్నదంటే నరహత్యకు కారణమని మనం గ్రహించి కోపాన్ని విడిచిపెట్టాలి. సాత్వికం గల మనసు కలిగి ఉండాలి. సాత్వికం ఎలా వస్తుంది? యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము సాత్వికాన్ని నేర్చుకుంటాం. ఎలా నేర్చుకోగలుగుతాం? దేవుడు మన కొరకు మరణించి, యేసు ప్రభువారు మరణించి రక్తాన్ని కార్చి ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టి ఆయన మృత్యుంజయుడిగా 3వ దినాన్ని లేచి నేను మిమ్మల్ని అనాథలుగా చేయను, మీకు పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మీకు తోడుగా ఉంచి వెళ్తాను అంటాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సాత్వికాన్ని చేసి చూపించి ఆయన మనకు నేర్పించాడు. ఆయన మన కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. ఎంత సాత్వికంతో జీవించాడు. ఆయన ముఖం మీద ఉమ్ము ఊసినా సరే తుడుచుకున్నాడు, కానీ తిరిగి మాట అనలేదు. ఎందుకు? ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి అంతగా మనల్ని సహించాడు. ఆయన ఈ లోక శ్రమలన్నిటినీ సహించాడు. ఓర్పుతో మన ఎడల ప్రేమ, మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఎన్నో శోధనల్ని, కష్టాలను శ్రమించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత సహనం చూపించాడు. ఏమంటాడు? ప్రభువా, తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అన్నాడు. అంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళు చిన్నపిల్లలా? వాళ్ళు చాలా పెద్దవాళ్లే. కానీ వాళ్ళు ఎలాగున్నారు? అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో. నువ్వు దేవుని కుమారుడిని అంటావా? నువ్వు మానవుడిగా మరియ గర్భంలో పుట్టి నువ్వు దేవుడు నా తండ్రి అంటున్నావు. మోషే తండ్రి, అబ్రహాము తండ్రి, మా తండ్రి, అలాగే మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నాం మేము. ఆ తండ్రిని మేము ప్రేమిస్తున్నాం కాబట్టి తండ్రి అంటున్నాం, కానీ నువ్వైతే నా తండ్రి, నేను కుమారుణ్ణి అంటున్నావు. మేము దేవుడిగా భావిస్తున్నావు, నువ్వైతే సొంత తండ్రిగా మాట్లాడుతున్నావు, దేవదూషణ చేస్తున్నావు. కాబట్టి నీకు మరణశిక్ష విధించాలని వాళ్ళు అసూయలు, కక్షలు, ద్వేషాలు పెంచుకున్నారు. అయ్యో, ఈయన చెప్తున్నాడు దేవుని కుమారుడని, ఎంతవరకు అని చెప్పి ఆలోచించిన వాళ్ళు లేరు. ఆలోచించకుండా ఆయన్ని తప్పు పట్టాలని, ఆయన్ని ఎలా అయినా సరే తప్పు పట్టి ఏదో విధంగా ఆయన్ని సిలువకు వెయ్యాలనే వాళ్ళు మొదటి నుంచి కూడా పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ మనోనేత్రాలు మూయపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేకపోయారని యేసుప్రభువారు చెప్తారు. ఆయనకి తెలుసు కాబట్టి ఏమంటాడు? ప్రభువా, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అంటాడు. అంటే ఎంత దీనత్వం, ఎంత దయ, ఎంత ప్రేమ, ఎంత కనికరం. ఆయన్నే సిలువేసి ఆయన్ను కొరడాలతో కొట్టి సిలువలో ఎండలో, ఆయన మండుటెండలో సిలువ వేస్తుంటే ఎవరైనా అనగలుగుతారా? మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా? వెంటనే నన్నే అంటావా అని చెప్పేసి మనము గొడవకు వెళ్తాం. మానవ స్వభావం అది. ఆ మానవుల్లో ఏముంది? భ్రష్టత్వం ఉంది. ఎలా వచ్చింది భ్రష్టత్వం? అపవాది నుంచి వచ్చింది. కాబట్టి భ్రష్టత్వంతో మానవుడు నిండిపోయి ఉన్నాడు. కాబట్టి ఆ భ్రష్టత్వాన్ని తొలగించడానికి, మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ప్రాణం పెట్టడం, మన కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. మన కొరకు శ్రమలను, శోధనలను సహించాల్సి వచ్చింది. ఆయన దెబ్బలను భరించాల్సి వచ్చింది. ముఖం మీద ఉమ్ము ఊహించుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత దీనత్వం ఏంటో చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన్ని బట్టి మనము దీనత్వాన్ని నేర్చుకోవాలి. దీనులుగా ఆయన ఎలాగైతే సహించాడో ఈ లోకంలో శ్రమల్ని, మనం సహించడం ద్వారా పరలోక రాజ్యానికి వారసులం అవుతామని ఆయన మనకు నేర్పించాడు. అంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరం ఎంతగా మన ఎడల కలిగి ఉన్నదో మనకు చూపించాడు. అలాగే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయితే 10వ భాగం ఇవ్వాలని లేదు. కానీ కృతజ్ఞతతో నేను ఇచ్చిన దాంట్లో నన్ను గౌరవించండి,
నన్ను ప్రేమించండి, మొదటి స్థానం నాకు ఇవ్వండి. అలాగే మొదటిగా మీకు ఏది ఆశీర్వదించబడిన జాబ్ చేస్తుంటే శాలరీలోంచి, లేదా నువ్వు పండిస్తుంటే వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం పండించిన దాంట్లో మొదటిది, గొర్రెలు మేకలు నీకు ఏమున్నా అది పరిశుద్ధమైనదిగా ఉండాలి అన్నాడు. అలాగే హేబెలు కయ్యను ఏం చేస్తాడు, గొర్రెల మందలన్నిటిలో మంచిది బలిసినటువంటి గొర్రెను తీసుకొస్తాడు, గొర్రె పొట్టేలను తీసుకొస్తాడు. అయితే హేబెలు అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు? గొర్రె మందలన్నిటిలో ఉన్నటువంటి శ్రేష్టమైనది తీసుకొస్తాడు. శ్రేష్టమైనది అనగా మంచిది, ఇది దేవునికి ఇవ్వాలి అంటే అందులో ఏం కనిపిస్తుంది? ప్రేమ, దేవుని ఎడల ప్రేమ కనిపిస్తుంది, కృతజ్ఞత కనిపిస్తుంది. అలాగే మనము కానుకిస్తున్నాము అంటే, దేవునికి మనం దశం భాగిస్తున్నామంటే ప్రేమ కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. అంతేగాని వీళ్ళు దైవ సేవకులు ఇమ్మంటున్నారు కాబట్టి వీళ్ళు సొంతానికి ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తున్నాము అనేటటువంటి మనసుతో మనం ఇవ్వకూడదు. దేవునికి ఇస్తున్నాం, దేవునికి కృతజ్ఞతగా ఇస్తున్నాం, ప్రేమతో ఇస్తున్నాము. దేవుని ఎడల మనము చూపిస్తున్నటువంటి గౌరవం అక్కడ కనిపిస్తుంది. అంతేకాని ఇంత ఇవ్వాలని అక్కడ మనము ఈ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధనలోకి మనం వచ్చిన తర్వాత ఇంత ఇవ్వాలని ఎక్కడ వ్రాసి లేదు. అయితే మనం ఎలాగివ్వాలి? కృప కింద ఉన్నాం కాబట్టి మనము ప్రేమతో కృతజ్ఞతతో ఇవ్వాలి. అంతేకాని ఆయన క్షమించే దేవుడు. ఆయన క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత క్షమాపణ మనకి అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు, ఆయన ప్రేమను అనుగ్రహించాడు, ఆయన దయను అనుగ్రహించాడు. ఈ దినం మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మనం జీవిస్తున్నాం. అంతేగాని ధర్మశాస్త్రాన్ని పాటించినంత మాత్రాన మనము పరలోకం వెళ్ళలేము, మనము పాపాల నుంచి విడుదల పొందుకోలేము. ఎందుకంటే ధర్మశాస్త్రము మంచి ఏదో చెడు ఏదో మనకి తెలియజేస్తుంది తప్ప ఆ యొక్క పాపాలను క్షమించేటటువంటి శక్తి ఆ ధర్మశాస్త్రానికి లేదు. దేవుని కృప వలననే మనము క్షమింపబడతాము. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల మనము క్షమించబడము, పరలోక రాజ్యానికి వారసులం కాలేము. కాబట్టి మనము ధర్మశాస్త్రం కింద లేము. ఇప్పుడు మనము దేవుని కృప కింద ఉన్నాం. కాబట్టి దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు మనల్ని కొట్టేస్తాడు, చంపేస్తాడు అనే భయము ఎవరిలోనూ ఉండనవసరం లేదు. నువ్వు ఇస్తున్నావు అంటే దేవుని గౌరవిస్తున్నావు, దేవుని మహిమపరచడానికి నీకు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతగా నువ్వు మొదటిది ఇస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే నువ్వు దశమ భాగాన్ని నువ్వు మొదటిది దేవునికి ఇచ్చి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలని మాత్రం నువ్వు ఇవ్వాలి. కానీ నేను దైవ సేవకులకు ఇస్తున్నాను, ఇవ్వడం ద్వారా వాళ్ళు ధనికులు అవుతున్నారు అనేటటువంటి ఆలోచనతో ఇస్తే నువ్వు ఆశీర్వదించబడవు. నీకు అలాంటి తలంపు ఉంటే కనుక ఇవ్వద్దు. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలంటే ప్రేమతో ఇవ్వాలి, సంతోషంతో విత్తాలి అని ఉంది. సంతోషంతో విత్తువాడు సంతోషంగా ఆశీర్వాదాలను దీవెనలు పొందుకుంటాడు. కాబట్టి మనం ఇచ్చేది ఎలా ఇవ్వాలి? సంతోషంతో ఇవ్వాలి, దేవుని యందు కృతజ్ఞతతో ఇవ్వాలి, దేవుని ఎడల ప్రేమతో ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే దేవుడు మన మనోనేత్రాలు తెరవబడితేనే మనకి దేవుని ఎడల ప్రేమ వస్తుంది, దైవ సేవకుల ఎడల ప్రేమ వస్తుంది, ఇతరుల ఎడల ప్రేమ వస్తుంది. దేవుణ్ణి ప్రేమించట్లేదు అంటే మనం ఎవరిని ప్రేమించలేము. దేవుని ప్రేమిస్తున్నాము అనుకుంటూ ఇతరులను ప్రేమించలేకపోతున్నాము అంటే మనం అపవాది మన మనోనేత్రాలు మూసివేశాడు అని మనం గ్రహించుకోవాలి. ఇతరుల్ని ప్రేమించాలి అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలంటే దేవుని మనం ప్రేమించాలి. దేవుని దగ్గరికి మనం వస్తే ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన ప్రేమను నింపుతాడు, ఆయన ఆత్మను నింపుతాడు, ఆయన సాత్వికాన్ని నింపుతాడు, ఆయన దీనత్వాన్ని నింపుతాడు, ఆయన ఆశీర్వాదాలతో నింపుతాడు. అంతేకాని మనం లోకంలో ఉండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం కదా, అన్నీ మంచి పనులే చేస్తున్నాం కదా, ఇంకా దేవుడు ఎందుకు మనకి అని మనం అనుకుంటూ ధర్మశాస్త్రం కిందే ఉండిపోతే మనం ఎక్కడుంటాము? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నరహత్య చేయవద్దు, కోపపడవద్దు, నువ్వు ఇతరుల్ని
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, అనేకమైనవి మనకి చెప్తున్నాడు. 10 ఆజ్ఞలు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు అని ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ పాటిస్తూ అందులో ఒకటి నువ్వు పాటించకపోయినా కూడా నువ్వు ధర్మశాస్త్రాన్ని తప్పిపోయినట్లే. కాబట్టి ధర్మశాస్త్రంలో చెప్పిన 10 ఆజ్ఞలు మనము పాటించాలి అంటే ఏ మానవుడి వల్ల కూడా కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం అంటాడు. ఒక ధనవంతుడు వచ్చి నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇంకా నాకేమైనా కొదువుగా ఉందా, నేనేం చేయాలని యేసుప్రభు వారిని అడుగుతాడు. మత్తయి సువార్తలో అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, అది నీకున్న ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చే అంటాడు. అంటే ప్రేమ, అతనికి ఏం కొదువుగా ఉంది, ప్రేమ కొదువుగా ఉంది. ప్రేమ ఉంటే ఇతరులకి సహాయం చేస్తాడు. అది నీకు లేదు, అన్నీ పాటిస్తున్నావు, ఒకటి లేదు కాబట్టి నీకు ప్రేమ తక్కువగా ఉంది కాబట్టి నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసినట్లయితే నువ్వు సంపూర్ణం అవుతావు. అన్నీ నువ్వు పాటిస్తున్నావు కాబట్టి, ప్రేమ కొదువుగా ఉంది కాబట్టి నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చినప్పుడు నువ్వు దేవునిలో సంపూర్ణంగా అన్నీ ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు అవుతావు. అప్పుడు వచ్చి ఏమన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఇన్ని పాటించిన దేవుని యందు మన విశ్వాసం ఉంచకపోతే, దేవుని వెంబడించకపోతే, దేవునితో నడవకపోతే మనం పరలోక రాజ్యానికి వారసులం కాలేమని యేసుప్రభు వారు చెప్తారు. కాబట్టి మనము ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ధర్మశాస్త్రం కిందే ఉండిపోతే మనం పరలోక రాజ్యానికి వారసులు కాలేమని మనం గ్రహించాలి. కాబట్టి దశమ భాగం ఇవ్వడం అనేది ఆజ్ఞ కాదు, అది ప్రేమతో దేవునికి మనం కృతజ్ఞతతో కూడింది. కాబట్టి నీవు దేవుని ప్రేమిస్తున్నావు అంటే, దైవ సేవకులను ప్రేమిస్తున్నావు అంటే, నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు అంటే, నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు అడిగే ప్రశ్న కూడా వేయవు. ఎందుకంటే కృతజ్ఞతగా దేవునికి ఇవ్వాలని తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఇతరులకి. ప్రభువా నన్ను ఆశీర్వదించావు, నేను ఆశీర్వదించిన దాంట్లో నేను కృతజ్ఞతగా నేను ఇస్తానని ఏం చేస్తాడు, హేబెలు ఆదాముకు పుట్టినటువంటి కుమారులు కయీను హేబెలు. కానీ వాళ్ళకి ఆజ్ఞ లేదు, అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు, మోషే లేడు. అయినప్పటికీ ఏం చేశాడు, కృతజ్ఞతగా ఇచ్చాడు. దేవుని ప్రేమ ఉంది, దేవుని ఎడల కృతజ్ఞతతో ఇస్తాడు హేబెలు. కానీ కయ్యను ఏం చేస్తాడు, ఏదో ఇచ్చాడులే, పండిన పంటలో కొంచెం తీసుకెళ్దామని ఇస్తాడు. కానీ హేబెల్ అర్పణని దేవుడు అంగీకరిస్తాడు, కయ్యను అర్పణను అంగీకరించడు. ఎందుకు, ప్రేమతో తేలేదు, కృతజ్ఞతతో తేలేదు. ఇవ్వాలి కాబట్టి, మా తమ్ముడు ఇస్తున్నాడు కదా నేను ఇద్దాం అనుకుని ఉండొచ్చు. అలా ఎవరో ఇస్తున్నారని, ఎవరినో మెప్పించాలని, లేదా దైవ సేవకులు మెప్పించాలని మనం ఇచ్చేదిగా ఉండకుండా, మనం ఇచ్చేది కొంచెమైనా, మనం ఏది ఇచ్చినా దేవుని ఎడల ప్రేమతో కృతజ్ఞతతో మనం ఇచ్చినప్పుడు అది ఆశీర్వదించబడుతుంది. మనం గొప్ప చూపించుకోవాలని కానీ, 10 మందికి తెలియాలని కానీ మనము ఇచ్చేదైతే అది ఆశీర్వాదకరంగా మార్చబడదు. ఏమంటున్నాడు, కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇమ్మంటున్నాడు. అంటే హృదయంలో నీకున్న దేవుని ఎడల ప్రేమతో ఇవ్వాలి అనేది. అంటే మనము ఇతరులు మెప్పు పొందాలని కానీ, ఇతరులకు తెలియాలని కానీ మనము ఇవ్వకూడదు. నువ్వు 10వ భాగమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తే 90% ఇచ్చి 10% ఉంచుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు దేవుని కొరకే జీవించాలనుకునేవాళ్ళు, దేవుడు కన్నా నాకు ఏది ఎక్కువ కాదనుకునేవాళ్ళు 90% దేవుడికి ఇచ్చి 10% వాళ్ళు ఉంచుకునేవాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఇవ్వచ్చు. దేవుడు ఏమన్నాడు, ధనవంతుడిని మొత్తం ఇచ్చేయి, పేదలకి ఇచ్చేసి వచ్చే అన్నాడు. అంటే నీకు కృతజ్ఞతగా ఇస్తే, దేవుని ఎడల నీకు ప్రేమ ఉంటే మొత్తం ఇచ్చే. నువ్వు దేవుడు నీతో ఉంటే చాలు. ఈ లోకంలో ఏం తింటాం, మనం ఎంత తింటాం, మనము మరణిస్తే ఎక్కడికి వెళ్తాం, ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తర్వాత అది ఎవరో అనుభవిస్తారు. కానీ మనం ఏమన్నా ఇక్కడే ఉండి ఇంక తింటూ బతుకుతాం. మనం ఎంతున్నా, ఎన్ని కోట్లున్నా, మన సమయం అయిపోతే దేవుడు రమ్మంటే ఇప్పుడు రమ్మన్నా మనం వెళ్ళిపోవాలి. రేపు అది ఎవరు అనుభవిస్తారు? దేవుడు ఇచ్చాడు కదా, దేవునికి కృతజ్ఞతగా ఇద్దామని మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు మనల్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దశమ భాగము ఆజ్ఞ కాదు, అది కృతజ్ఞతతో ఇచ్చేది.
నీకు కృతజ్ఞతతో ప్రేమతో ఇవ్వాలనుకుంటే ఇవ్వి. నీకు ఎంత ఇచ్చినా ప్రేమతో ఇవ్వండి. ఎవరైనా సరే దేవుని సన్నిధికి ప్రేమతో కృతజ్ఞతతో దేవునికి కానుకివ్వాలి. 10వ భాగం ఇవ్వాలి. కాబట్టి ఇవ్వకపోతే మనకేదో శాపం వస్తుందని మనము ఇవ్వకూడదు. శాపం అయితే రాదు. ఎందుకంటే మనము దేవుని కృప కింద ఉన్నాం కాబట్టి ఆయన శాపాన్ని తొలగించడానికి వచ్చాడు. మన శాపాలు పాపాలన్నిటినీ కూడా ఆయన రక్తంలో కడిగివేశాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు శాపాలన్నిటినీ క్షమించేసి కృపతో మన పాపాలను కప్పివేసి ఉంచాడు. దేవునికి మనకి మధ్య వ్యక్తిగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. మనం చేసిన తప్పులు క్షమించు ప్రభువా, నీ బిడ్డల ప్రభువా అని చెప్పి ఆయన యేసు ప్రభువారు మనకి తండ్రికి మధ్య వ్యక్తిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం తప్పిపోకుండా పడిపోకుండా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోకుండా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. మనం తప్పిపోకుండా పడిపోకుండా ఉండడం కోసం మనలో ఉన్నటువంటి దుష్ట తలంపులన్నిటినీ తొలగించి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనల్ని నింపి మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. కాబట్టి మన మీద ఇక శాపము లేదు. ఎప్పుడు యేసు ప్రభువునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకొని మనం ఆయన కొరకు జీవిస్తామో, మనం ఎప్పుడు కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎత్తబడి గుంపులో ఉంటామనేటటువంటి నిరీక్షణతో మనం ఎప్పుడైతే ఉంటామో మన మీద ఏ శాపము ప్రభుత్వం చెయ్యదు. మన మీద ఏ పాపము ఏలదు. కాబట్టి నీకు ఇచ్చిన దాంట్లో ఎంతైనా సరే కృతజ్ఞతగా ప్రేమగా దేవునికి ఇవ్వాలని మనము నేర్చుకుందాం. అయితే ఇది ఇవ్వాలి, ఇవ్వకపోతే నువ్వు ఇలా నాశనం అయిపోతావు, ఇలా అయిపోతావు అని ఎవరైనా బోధిస్తున్నారు అంటే అది తప్పు బోధని మనం గ్రహించాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయాము కాబట్టే యేసుప్రభువారు వచ్చారు. యేసుప్రభువారు వచ్చి మన కృపతో పాపాలన్నిటినీ కడిగేసి కప్పి ఉంచేశారు. కాబట్టి మనము దశమ భాగం ఇవ్వనంత మాత్రాన మనం చచ్చిపోతామని కానీ మనము పరలోక రాజ్యానికి వెళ్ళమని కానీ మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి ఇచ్చేది ప్రేమతో ఇస్తున్నామని మనం తెలుసుకోవాలి. అంతేకాని ఎవరైనా నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఆశీర్వదించబడవని ఏ దైవ సేవకుడైనా బోధిస్తుంటే కనుక అది తప్పు అని మనం గ్రహించుకోవాలి, భయపడకూడదు. అయితే ఇలాగే ఒక పెద్ద సంఘం ఉంది, అది పేరు చెప్పవసరం లేదు, హైదరాబాద్లోనే. అయితే మీరు టీవీకి ఒక స్పాన్సర్ ఒక ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీకు ఐశ్వర్యం వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు ఒకప్పుడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయే తన కుమారుడికి అప్పటికే ఒక 10th క్లాస్కి వచ్చాడు అబ్బాయి. అయితే ఆ అబ్బాయి 10th క్లాస్ సమయంలో తను ఈ వాక్యాన్ని విని, అయ్యో నేను ప్రతి సంవత్సరం నా కొడుకు పుట్టినరోజుకి నేను దశమ భాగం కాదు ఒక స్పాన్సర్ చేస్తాను అని చెప్పి 10,000 స్పాన్సర్ చేస్తాను ప్రతి సంవత్సరం అని చెప్పి పాపం తను 10వ సంవత్సరం 10th క్లాస్ ఇంకా ముందు నుంచే అనుకుంటా ఇస్తూనే ఉందంట ప్రతి సంవత్సరం. ఆ అబ్బాయికి అలా ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అలాగ పాపం ఆ దరిద్రంలోనే ఉండిపోయారు. ఏం ఆశీర్వదించబడ్డారు? చివరికి బండి కూడా లేక అద్దె బండి తెచ్చుకుని ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు ఆ అమ్మాయి కుమారుడు. అది ఏంటి నువ్వు ఇట్లా ఒక్క బండి కూడా ఎలా కొనుక్కోలేకపోయావు అని మళ్ళీ తర్వాత నన్ను కలిసింది. ఈ మధ్యనే ఒక సంవత్సరం క్రితం నన్ను కలిస్తే, ఏంటి ఇంతకాలం పిల్లాడు పనిచేస్తున్నాడు, నువ్వు పనిచేస్తున్నావు, ఒక బండి కూడా ఎలా కొనుక్కోలేకపోయావు అంటే, ఏంటమ్మా మాకు వచ్చింది ఏదో తిండికి అద్దెకి సరిపోతుంది, వచ్చినవి ఏమైనా కొంచెం పోగు చేసి ప్రతి సంవత్సరం నేను స్పాన్సర్ చేస్తాను అంతే అని. మరి ఆ స్పాన్సర్ చేసే బదులు కనీసం బండి కొనుక్కుంటే బ్రతుకుతారు కదా. వచ్చిన డబ్బులు బండి రెంటు ఇంటికి రెంటు కట్టుకుంటా ఉంటే ఎలా బతుకుతారమ్మా మీరు? దశమ భాగం కూడా కాదు, ఒక స్పాన్సర్ చేయడంలో దేవుడు ఆశీర్వదిస్తాడని మీకున్నదంతా ఆ స్పాన్సర్ చేసుకుంటూ కానుకలు ఇచ్చుకుంటూనే బ్రతుకుతున్నారు కదా. మరి దేవుడు ఏం ఆశీర్వదించాడు మిమ్మల్ని అని అన్నప్పుడు, ఏమో అమ్మా నేను మాట ఇచ్చాను, ప్రతి సంవత్సరం నా కొడుకు బర్త్డేకి నేను ఇస్తాను ప్రభు అని మొక్కేసుకున్నాను అంది. అంటే
ఇవన్నీ కూడా అబద్ధ బోధలు. స్పాన్సర్ చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నీకున్నా లేకపోయినా ఇయ్యి అంటే పాపం వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడక, దేవునిలో పూర్తిగా వాళ్ళకి అనుభవం లేక, దేవుడు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఆయన కృప కింద ఉన్నాం మనము అని గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఇంకా ఎంతోమంది పాపం ఉండిపోయారు. అలాంటి వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడకుండా ఇంకా అలాంటి శాపాల్లోనే ఉండిపోయారు. కాబట్టి అలాంటి బోధ చేసి అలాంటి పేదవారి దగ్గర నుంచి మనము స్పాన్సర్స్ కానుకలు తీసుకొని మనము చర్చిల మీద చర్చిలు, మనము బిల్డింగుల మీద బిల్డింగులు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడా? దేవుడికి మనము లెక్క అప్పచెప్పొద్దా? అటువంటి స్థితిలో ఇంకా ఎవరైనా దైవ సేవకులుగా ఉండి కానుకల గురించే చెప్తూ, కానుకలే మాకు కావలసిందంటూ చెప్తూ, పేదల ధనాన్నంతటిని వాళ్ళ రక్తాన్ని పిండుకొని తాగుతుంటే దేవుడు క్షమిస్తాడా వాళ్ళని? అలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు దేవుడి వాక్యం వింటుంటే, నువ్వు సోఫాలో కూర్చుని ఉన్నావు, నువ్వు దేవుడి వాక్యాన్ని వింటున్నావు, నువ్వు వీళ్ళ వాక్యం వింటున్నావంటే నువ్వు ఒక్క స్పాన్సర్ అన్నా చేసావా? నువ్వు ఒక్క స్పాన్సర్ చేయకుండా కూడా నువ్వు వాక్యాన్ని వింటున్నావు, అర్హత ఉందా నీకు అని అంటే భయపడిపోయాను. నేను భయపడిపోయి వెంటనే ఒక 10,000 నేను స్పాన్సర్ చేశా దేవుడికి. నేను దేవుడికి ప్రేమతో కాదు, ఆ మాటకి భయపడిపోయాను. అంటే ఆయన కృపను గురించి నాకు తెలియనప్పుడు, తెలియక భయంతో ఇచ్చేసాను. అలా భయంతో ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సోఫాలో కూర్చొని వింటున్నావు, నీకు ఎట్లా వినగలుగుతున్నావు? నీకు సోఫాలోకి వచ్చేస్తుందంటే నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఈ స్పాన్సర్ చేస్తే, నువ్వు ఒక్క స్పాన్సర్ అన్నా చేసావా? నీకు అర్హత ఉందా వినడానికి? ఇదా బోధ మనం చేసేది? ఇలాంటి బోధ చేసి భయపెట్టి పేదల రక్తాన్ని అంతటినీ వాళ్ళు పీల్చుకు తింటున్నారు జలగల్లాగా. అలాంటి వాళ్ళని దేవుడు క్షమిస్తాడా? ఇంకా అలాంటి బోధ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక మీరు దేవునికి భయపడండి. ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, చర్చిల మీద చర్చిలు, బిల్డింగుల మీద బిల్డింగులు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకోవాలని, తరతరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించుకోవాలని, అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి, మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడి ఇతరుల్ని భయపెట్టి సేవ చేస్తుంటే దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఎవరైనా సరే, చిన్న దైవ సేవకుడిగా ఉన్నా, పెద్ద దైవ సేవకుడిగా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారని గ్రహించుకోవాలి. కాబట్టి ఎవరైనా అలాంటి బోధ చేస్తుంటే మీరు భయపడొద్దు. ఎందుకంటే దేవుని కృప మన మీద ఉంది. ఆయన మనల్ని క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు. మన పాపాలను, శాపాలన్నిటినీ కూడా ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి మనము భయపడవద్దు. భయపడి కానుకలు ఇవ్వడం, భయపడి స్పాన్సర్లు చేయడం ఇలాంటివి మానుకోండి. దేవుని కృప మన మీద ఉంది. దేవునికి భయపడండి, మనుషులకు కాదు, దైవ సేవకులకు కాదు మీరు భయపడేది. దేవునికి భయపడండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఇవ్వండి, సంతోషంతో ఇవ్వండి. మీకు దేవుడు మేలు చేస్తే ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఇవ్వండి. కానీ ఇవ్వడం తప్పు కాదు, కానీ భయము పడి ఇవ్వద్దు. దైవ సేవకులకు భయపడివ్వద్దు. లేదా మనం గొప్పగా చెప్పుకోవాలి, మనం ఇంత పదో భాగం మనం ఇస్తున్నాం కాబట్టి దైవ సేవకులు మనల్ని గొప్పగా చూస్తారు, మనల్ని గౌరవిస్తారు అనే మనసుతో కూడా మీరు ఇచ్చి మీరు కష్టపడొద్దు. నేను చూశాను పెద్ద పెద్ద మందిరాలకు నేను వెళ్ళినప్పుడు పేదవాళ్ళు వాళ్ళు చెంగును కట్టుకుని ఆ చెంగుని ఇప్పి ఇంతంత కట్ట తెచ్చి ఆ కానికేయడం చూశాను. వాళ్ళు పాత చీరలు కట్టుకుని పాపం ఇళ్లలో పనులు చేసుకుని వాళ్ళు జీవిస్తూ వాళ్ళకు వచ్చినటువంటి నెల శాలరీలు తెచ్చి ఆ దేవుడి ఉండిలో వేయడం నేను చూశాను. వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ భయపెట్టి జలగల్లాగా దైవ సేవకులు పీల్చుకుని తినకూడదు. వాళ్ళు వేసిన దేవుడు చూస్తాడు, దేవుడు తప్పకాలను ఆశీర్వదిస్తాడు సమయం వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ రక్తం అంతా చెమటగా మార్చుకొని సంపాదించి తెచ్చిన మొత్తం అంతా ఉండిలో వేస్తున్నారు. ఆ దాన్ని బట్టి దైవ సేవకులు ఆశీర్వదించబడుతున్నారు. కానీ వీళ్ళు ఇలానే ఉండిపోతున్నారు. ఎప్పుడు చూసినా అదే స్థితిలో ఉండిపోతున్నారు. పరలోకంలో వాళ్ళకి
తప్పకుండా ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ ఈ లోకంలో వాళ్ళు కష్టపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళది తీసుకుని మీరు హ్యాపీగా ఉన్నామని అనుకోవద్దు. దైవ సేవకుడా, దేవునికి లెక్క చెప్పాలని గ్రహించుకొని అబద్ధ బోధ చేయొద్దు. ప్రేమతో ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఇవ్వండి, కృతజ్ఞతతో ఇవ్వండి అని మీరు సంఘానికి బోధించండి. అంతేగాని భయపెట్టి జలగల్లా పీల్చుకోవడం ద్వారా పేదవారు ఇంకా పేదవారిగానే ఉండిపోయారు. నేను కళ్ళారా చూసిన పేదవాళ్ళని నేను చూశాను. తను ఇంకా ఇస్తుందో లేదో నాకు తెలియదు, నేను మొక్కేసుకున్నానమ్మా అని భయపడిపోతుంది. తను ప్రతి సంవత్సరం నేను ఇస్తానని మొక్కుకున్నానమ్మా అంటుంది. ఒక బండి లేదు, ఇల్లు లేదు, ఏదో కష్టార్జితంతో కడుపు తింటున్నారంతే. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు తెలిసి, నేను ఒక్క ఆమె తెలుసు, లోకంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కాబట్టి దేవునికి భయపడండి. పేదవారికి కావాలంటే, మీకు ధనం ఉంది కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా, దేవుడి సేవలో మీరు ఆశీర్వదించబడ్డారు కదా, పేదలకు సహాయం చేయండి. అంతేగాని పేదల దగ్గర పీల్చుకుని వాళ్ళ రక్తాన్ని అంతటిని మీరు ధన రూపంలో మీరు సంపాదించుకోకండి. దేవునికి మనము భయపడాలి, దేవునికి భయపడి జీవించాలి ఎవరైనా సరే. ఒక విశ్వాసి ఒక విశ్వాసి అయి ఉండొచ్చు. నాకు మెసేజ్ పెట్టిన ఆయన ఒక విశ్వాసి అయితే ఆయన ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం గురించి చెప్పండి, 666 గురించి చెప్పండి, ఇంకా మీరు చాలా విషయాలు ఆయన మెసేజ్ చేశారు. దశమ భాగం గురించి చెప్పండి. దశమ భాగం అంటే 10వ భాగమే కాదు, దశమ భాగం అంటే దేవునికి ఇచ్చేది సమయం అని చెప్పండి అని చెప్పారు. అంటే అది సమయం, నిజముగా సమయాన్ని కూడా మనం పాటించాలి. రోజులో మనకి 10వ భాగం అనగా 2 గంటల 40 నిమిషాలు వచ్చింది. ఆ 2 గంటల 40 నిమిషాలు దేవునితో గడపాలని కూడా మనము చేయాలి. కృతజ్ఞతగా దేవునికి మనము భయముతో భక్తితో ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. కష్టాలు, శ్రమలు, శోధనలు పడుతూ కష్టించి పనిచేసి నెలంతా సంపాదించి పట్టుకెళ్ళి ఆ ఉండిలో వేసేస్తే మనం ఆశీర్వదించబడతాం అనుకుంటూ, ప్రార్థనకు కూడా సమయం లేకుండా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా సమయం లేకుండా, నెలకొకసారి వెళ్ళి కానుకేసేస్తే మనం ఆశీర్వదించబడతామని ఆ మైకులో కూడా ఆ మత్తులో కూడా ఉండిపోయారు చాలామంది. ప్రతి వారం వెళ్ళరు పాపం, వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళకి కుదరక ఇళ్ళల్లో పనులు చేసుకుంటారు. ఆదివారం సెలవు పెడితే వాళ్ళని తిడతారని వాళ్ళు భయపడి వారం వెళ్ళకుండా నెలకొకసారి ఈ దశమ భాగం ఇవ్వడం కోసం వెళ్తారు, ఇచ్చేసి వచ్చేస్తారు పాపం కష్టపడి. అలా ఎవరైనా ఉంటే కనుక దేవునికి సమయాన్ని ఇవ్వండి. రోజులో 10వ భాగం అనగా 2 గంటల 40 నిమిషాలని మనము గ్రహించుకుని దశమ భాగమే కాకుండా మనకి రోజులో ఇచ్చిన సమయాన్ని కూడా దశమ భాగంగా మనం భావించి దేవుళ్ళో గడిపినప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటామని మనం గ్రహించాలి. అంతేగాని దేవుని కృపలో ఉన్నామని మనం గ్రహించుకొని దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు మనల్ని చంపేస్తాడని మనము భయపడద్దు. ఎందుకంటే ఆయన కృప మన మీద ఉంది, ఆయన కనికరము, ఆయన ప్రేమ మన మీద ఉంది. ఆయన క్షమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అలాగే మనము విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాం. కానీ మనము దశమ భాగం ఇవ్వడం వల్ల, 10 ఆజ్ఞలు పాటించడం వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్తామని మనము ఆలోచిస్తే, దాన్ని పాటిస్తూ జీవిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళం. మనం ఎన్నో తప్పులు చేస్తూ ఆ దశమ భాగం ఇస్తే ఆశీర్వదించబడతాం అనుకోవడం కూడా తప్పు అని మనం గ్రహించాలి. కాబట్టి 10వ భాగం అనగా 2 గంటల 40 నిమిషాల సమయాన్ని కూడా దేవునికి గడపాలని, దేవునికి మనం ఇచ్చేది కృతజ్ఞతగా ఇవ్వాలని, ఆయన ఎడల ప్రేమతో ఇవ్వాలని మనము నేర్చుకుందాం. అలాగే ప్రకటన గ్రంథాన్ని మనం 666 చెప్పండి అంటే, ప్రకటన గ్రంథం ఇంకా మనం తెలుసుకోవాలంటే అనేక మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరచాలి. ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానించాలి అంటే కూడా పరిశుద్ధాత్మ జ్ఞానము మనకు ఉండాలి. కాబట్టి మనము అందులో ఉన్నది కాస్త, లేనిది కాస్త, తెలిసింది కాస్త, తెలియంది కాస్త మనము బోధించకూడదు. అందుకే మీరు
అనేక మంది బోధకులై ఉండకండి అన్నాడు. ఎందుకంటే తెలిసి తెలియక మనము బోధించామనుకోండి, అందులో ఉన్నటువంటి రోగాలు మన మీదకి వస్తాయని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరు మనుష్యులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. ఏంటంట? ఈ ఆజ్ఞలలో కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి, ఆజ్ఞల్లో ఏది కూడా మనం మీరకూడదు. తెలిసి తెలియకుండా మనము చెప్పకూడదు. మనకి తెలిసింది చెప్పాలి, తెలియంది మనము తెలియనట్టుగానే ఉండాలి. దేవుడిని అడగాలి, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చెయ్యి, నీ పరలోక మర్మాలు నాకు బయలుపరిచి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. తప్పకుండా దేవుడు మనతో ఉండి మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం చెప్పాలి అన్నా, ఇంకా మనకు తెలియని మర్మాలు తెలియబడాలన్న పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప ఎవరు చెప్పలేరు. అంతేకాని ఈ లోక జ్ఞానముతో మనము జీవించినట్లా మనము పరలోక మర్మాలు మనకి బయలుపరచబడవు. కాబట్టి పరలోక మర్మాలు బయలుపరచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా బయలుపరిచినప్పుడు ప్రకటన గ్రంథమే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న సమస్తాన్ని కూడా మనము తెలుసుకుని తప్పకుండా నేను బోధిస్తాను. నా జ్ఞానంతో కాదు, దేవుడు నాకు బయలుపరిచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసినప్పుడు తప్పకుండా మీకు అందరికీ నేను బోధిస్తాను. కాబట్టి ఈ దినం దశమ భాగం గురించి తెలుసుకున్నాము. ఇంకా మనకు దేవుడు సమయాన్ని ఇచ్చి దేవుడు పరలోక మర్మాలు మనకు బయలుపరిచినప్పుడు తప్పకుండా సమస్తముకు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం అందరం కూడా బలపడదాం, దేవుళ్ళో ఆశీర్వదించబడదాం. కాబట్టి ఈ యొక్క వాక్యం మనందరి వినికిల్లో దేవుడు ఆశీర్వదించబడలాగన, మనందరి వినికిల్లో దేవుడు ఆశీర్వదించలాగన మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి రక్షించిన దేవా నీకు స్తోత్రాలు అయ్యా. నీ పరలోక మర్మాలన్నీ మాకు బయలుపరిచి నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలువ పెట్టుకుని నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి బలపరిచి విన్న వాక్యం నూరంతలుగా ప్రతి ఒక్కరిలో హృదయాల్లో ఫలించులాగన నీ కృపతో నింపి భద్రపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం.